హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డోస్ ఆఫ్ నవ్య. ఈరోజు మనం ఈ వీడియోలో డీమార్ట్‌లో ప్రైజెస్ ఎలా ఉంటాయి, అక్కడ మేమేం తీసుకున్నాము, అండ్ మేమేమేం చూసాము, ఎలా ఎంజాయ్ చేసాము మా ఫ్రెండ్స్ అందరూ అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇది క్రిస్మస్ సీజన్ కదా! అందుకే అలా పక్కనే ఉన్న క్రిస్మస్ డెకరేషన్ షాప్‌లోకెళ్ళి ఏమేమున్నాయి, ఏంటి అనేది చూసాము. జస్ట్ చూసామంతే. మేమైతే ఏమీ తీసుకోలేదండి. మీరు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎక్కడ డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ తీసుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఇలా డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ చూసిన తర్వాత ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ అనిపిచ్చాయి. సో, జస్ట్ అలా చూసేసి డీమార్ట్‌కెళ్తే ఎళ్ళిపోయాము. అలా డీమార్ట్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మేము మసాలాల వైపు వెళ్ళాము. అది చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా అండి. అవి మాకనుకుంటారేమో, మాకు కాదు. మా పీజీ ఆంటీ చూపించమని వీడియో కాల్ చేస్తే తనకి వీడియో కాల్‌లో చూపిస్తున్నాము. అలా ముందు వేరే వాళ్ళు చెప్పిన పని కంప్లీట్ చేస్తే ఒక పని అయిపోద్ది. లేదు అంటే ఆ విషయం మేము మర్చిపోతాం ఫస్ట్. తర్వాత మేమేం కొనాలనుకుంటున్నామో ఆ సెక్షన్‌లోకి వెళ్ళాము. మేమైతే ఫస్ట్ సీడ్స్ కోసం వెళ్ళామండి. ఈ సీడ్స్ యూజ్ చేసి మేము ఒక లడ్డు తయారు చేయబోతున్నాం. అది కూడా మన ఛానల్‌లో త్వరలో అప్లోడ్ చేస్తాము. సో, అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటే మాకు ఏ టైప్ ఆఫ్ సీడ్స్ మా బడ్జెట్‌కి వస్తాయో చూస్తూ ఉన్నాము. చాలా టైప్ ఆఫ్ సీడ్సే ఉన్నాయి. సో, ఫైనల్‌గా మాకు కావాల్సినవైతే తీసేసుకున్నాము. ఇంకా అక్కడ చిన్న పిల్లలు ఆడుకునేవి ఎంత క్యూట్‌గా ఉన్నాయో! కానీ ఎవరు కొనిపెట్టేవాళ్ళు లేరు. అందుకే వదిలేసాం ఈసారికి. ఇంకా డ్రై ఫ్రూట్స్ చూసాము. డ్రై ఫ్రూట్స్ అన్ని టైప్స్ ఆఫ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. కొంచెం కాస్ట్ అయితే పర్లేదు అనిపించింది. బయట కంపేర్ చేస్తే డీమార్ట్‌లో ప్రైస్ చాలా తక్కువనే నా ఒపీనియన్. మరి మీరేమంటారు? డీమార్ట్‌లో ప్రైజెస్ మీకెలా అనిపిస్తాయి? బయట కంపేర్ చేస్తే డీమార్ట్‌లో ఎక్కువ అనిపిస్తాయా? తక్కువ అనిపిస్తాయా? కామెంట్ చేసేయండి అది కూడా. సో, మన వల్ల ఏమీ అయ్యే పనులు కావు. ఈ డ్రై ఫ్రూట్స్ మనం కొనలేము అని చెప్పేసి, అవి అక్కడ అలా వదిలేసి, పక్కనే ఉన్న పూజ మందిరానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఉన్నాయండి. అవైతే మేమేం కొనట్లేదు గానీ, జస్ట్ చూద్దాం అని చెప్పి వెళ్ళాము. అది పూలు కోసుకునే బుట్టంట. చూడండి ఎంత బావుందో! కానీ ప్రైస్ చూస్తే మాత్రం నచ్చదు. అందుకే అలా సైలెంట్‌గా అక్కడ పెట్టేసి వచ్చేసాము. తర్వాత ఇక్కడ చియా సీడ్స్ అండ్ అన్ని టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. సో, చియా సీడ్స్ తీసుకుందామని చూసాము. బట్ ఆన్‌లైన్‌తో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి. బట్ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్‌లో అయితే వర్త్ అనిపించింది. సో, ఇక్కడ మాకు కావాల్సిన సీడ్స్ కొన్ని టైప్స్ ఆఫ్ అన్నీ చూసి మాకేది కావాలో అది తీసుకున్నాము. ఇక్కడ ఇవో క్యాడ్బెర్రీస్ అని ఉన్నాయండి. నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. మీరెప్పుడైనా చూస్తే కామెంట్ చేసేయండి. మేమైతే తీసుకోలేదు. బట్ వాటి టేస్ట్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది మాకు ఏమి ఐడియా లేదు. మీరెప్పుడైనా తిన్నారా అవి? తింటే ఎలా ఉంటాయో టేస్ట్ కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయండి. చలికాలం వచ్చేసింది కదా! స్కిన్ అయితే చాలా డ్రైగా అయిపోతుంది. సో, ఒకసారి అలా మాయిశ్చరైజర్స్ చూసాము. సో, పర్లేదు ఆఫర్స్ ఉన్నాయి మాయిశ్చరైజర్స్ అన్నిటి మీద. బై వన్ గెట్ వన్ ఆఫ్ కూడా ఉంది. తర్వాత అలాగే మళ్ళీ పూజ సామాను ఐటెమ్స్ ఉన్న దగ్గరికొచ్చేసాము. అక్కడ ఆ ఒక్క ప్లేట్ చూడండి చాలా బావుంది అండ్ వెయిట్ ఉంది అని చెప్పి చూస్తే చాలా కాస్ట్ అనిపించింది. సో, వెంటనే అది అక్కడ పెట్టేసి ఇంకా పక్కన ఉన్న ఐటెమ్స్ అన్నీ చూసాము. మీరు పూజ ఐటెమ్స్ ఎక్కడైనా పూజ స్టోర్‌లో కొంటారా? లేదు అంటే డీమార్ట్‌లో కొంటారా? డీమార్ట్‌లో కొంటే ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? మీ దగ్గరున్న డీమార్ట్‌లో ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయా? లేదా కామెంట్ చేసేయండి. జనరల్‌గా విలేజెస్‌లో అయితే ఇంటికి అండ్ హెయిర్‌కి సాంబ్రాణి వేసుకుంటారు కదా! ఇక్కడ అదెక్కడ దొరుకుతుందండి. నాకు సాంబ్రాణి స్మెల్ అంటే చాలా ఇష్టం.
సో మా రూమ్లో వెలిగించుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి ధూప్ స్టిక్స్ తీసుకున్నాము. ఇంకా సాంబ్రాణి కప్స్ కూడా. ఇవైతే చాలా మంచి స్మెల్ వస్తాయి. ఇంకా రూమ్‌కొచ్చేసామండి మా ఐటెమ్స్ అన్నీ కొనుక్కొని. మేము రేపటి నుంచి డైలీ హెల్తీ సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేయబోతున్నాం. సో, ఆ జ్యూస్ తాగడానికి బాటిల్స్ అయితే తీసేసుకున్నాము. నేను స్టీల్ బాటిల్ తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ అయితే గ్లాస్ బాటిల్స్ తీసుకున్నారు. తర్వాత ఇక్కడ ఇది చూసారు కదా! స్నాక్స్ అండ్ లంచ్ ఏదైనా పెట్టుకు వెళ్ళటానికి ఆఫీస్‌కి బావుంటుందని చెప్పి అలా సెట్ తీసుకున్నాము. అది చాలా తక్కువ ప్రైస్‌కొచ్చింది. అండ్ అలాగే ఇంకా డైలీ ఐటెమ్స్ యూసేజ్ ఉంటాయి కదా! స్నాక్స్ అలా కొన్ని తీసుకున్నాము. తీసుకొని రూమ్‌కొచ్చేసి అన్నీ సర్దుకొని చక్కగా ఆ రోజైతే డిన్నర్ చేసి పడుకుండి పోయాము. మరి మీరు డీమార్ట్‌కెళ్తే ఎలాంటి ఐటెమ్స్ కొంటారు? అసలు ప్రత్యేకించి దేనికోసం డీమార్ట్‌కెళ్తారో కామెంట్ చేసేయండి. మరి ఈ వీడియోకి ఇంతే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డైలీ డోస్ ఆఫ్ నవ్య. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.